కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యికి సంబంధించి కూడా కల్తీ జరిగింది. ఆల్రెడీ జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందంటూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుష్ప్రచారానికి కూడా పూర్తిస్థాయిలో కాలం చెల్లిందని చెప్పవచ్చు. ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వేసినటువంటి సిబిఐ కూడా సిట్లో పూర్తిగా నిజాలు కూడా తేటతెల్లం చేశాయి. ఎటువంటి సంబంధించిన లడ్డు ప్రసాదంలో ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పి చెప్పింది. దీనిపై మాట్లాడేందుకు కూడా పాలకులకు సంబంధించినటువంటి నియోజకవర్గం రేపు రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా విభాగం సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి జయసరి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే గ్లోబల్స్ ప్రచారం చేస్తూ కూడా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేసినటువంటి స్కిట్లు కూడా చూశారు. మీరు ఏ విధంగా చూస్తారు? ఇలా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి ప్రసాదంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి కలిపేయడం జరిగిందని చెప్పి విష ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రచారం చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మనం చెప్పుకోవాలి. మరి ఈ రోజున గుజరాత్లోని నేషనల్ డైరీ డిపార్ట్మెంట్ బోర్డు ద్వారా మరొకసారి సిబిఐ వాళ్ళు శాంపుల్ సేకరించి అందులో లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పి ఈరోజు నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక చెంపబెట్టలాగా మనం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానానికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సనాతన ధర్మం అని చెప్పి వెంటనే వస్త్రాలు మార్చేసి ఇంద్రకీలాద్రి మెట్లని కడిగేసి మరి ఇందులో కూడా లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజున మీడియాల ద్వారాను అలాగే సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా విష ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. మరి ఇది ఇప్పుడు వీళ్ళకి అవకాశం కల్పించారు వెంకటేశ్వర స్వామి గారు. ఎందుకంటే మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది భక్తులకు మీరు సమాధానం చెప్పే అవకాశం వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మీకు కల్పించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అసలు తల ఎక్కడ పెడతారో అని అడుగుతా ఉన్నాను. అలాగే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కళ్ళకి వ్యతిరేకం కాదు, హిందువులందరికీ కూడా వ్యతిరేకంగా వీళ్ళు ప్రచారం చేశారు. మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డంగా పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దేవుడే కాపాడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మార్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అది తట్టుకోలేక ఏ విధంగానే సరే రాజకీయ కుట్రలు చేసి పక్కదారి పట్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి మరి తొందరగానే ఓతలు పెట్టే సమయం కూడా ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి, ప్రధానంగా చూస్తుండగా భద్రాచలం కూడా లడ్డూలు వెళ్ళే ఇక్కడ నుంచి చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. ఏకంగా చూస్తే చంద్రబాబు ఏమో మీడియాల ద్వారా సొంత ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఏం చూస్తారు ఇలాంటి? అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక భద్రాచలమే కాదు, అలాగే అయోధ్య శ్రీరాముడికి కూడా ఈ కల్తీ లడ్డు వెళ్ళిందని చెప్పి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు విష ప్రచారం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే వాళ్ళ పదవులకు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూడొచ్చు, క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా శ్రీవారి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి కలిసింది, జంతువు కొవ్వు కలిసిందంటూ కూడా విష ప్రచారం చేసినటువంటి ఎవరైతే చంద్రబాబు కానీ అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారో పూర్తిగా తమ పదవులకు రాజీనామా చేసి ప్రజలకు సంబంధించిన క్షమాపణ చెప్పాలని చెప్పి ఆమె కూడా డిమాండ్ చేసిన బస్సు కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, పాలకొల్లు నియోజకవర్గం నుంచి.